ఈ పరిణామాల తర్వాత కూడా ఇంకా బూతులు వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడతాం. లోకేష్ పలానా విధంగా అన్నాడు, చంద్రబాబు పలానా విధంగా అన్నాడని ఇప్పుడు ఆ బూతులన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన వెంటనే జగన్ ఖండించి ఉండాల్సి ఉండే, ఖండించలేదు. రాత్రి ఇంటి మీద దాడి చేసిన తర్వాత దాన్ని ఖండించారు. ఎస్. రెండోది, టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ఏం తేడా ఉంటుంది? అంబటి రాంబాబు సరే బూతులు మాట్లాడాడు కాబట్టి నీ జర్క్ రియాక్షన్తో ఆయన మీద దాడి చేశారు. మళ్ళీ జోగి రమేష్ మీద ఎందుకు దాడి చేశారు ఇంటి మీద? గతంలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చినందుకు జగన్ ఆయన రివార్డ్ చేసి మంత్రి పదవి ఇచ్చాడు. పార్థసారథికి ఇవ్వాల్సిన మంత్రి పదవిని జగన్ మోహన్ రెడ్డి జోగి రమేష్కి ఇచ్చారు. అంటే చంద్రబాబు మీద ఎవరెంత ఎక్కువ అటాక్ చేస్తే వాళ్ళకంత ఇస్తా అని రివార్డ్ ఇచ్చారు. సరే, ఆయన మొన్న 80 రోజులు జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయడం టీడీపీ కార్యకర్తలు ఎందుకు? ఇవన్నీ తప్పులు. సో అయితే ఇక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి నుంచి రియాక్ట్ అయ్యారు. మంచి విషయం. ఒక విధంగా ఆయన తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశారు అని నేను అంటాను. నిన్న రాత్రే రియాక్ట్ అయ్యి వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడొద్దు, చట్టబద్ధ పాలన ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. ఇవాళ ఉదయం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు ఆయన. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్కు వచ్చి టెలికాన్ఫరెన్స్ నేతలందరితో నిర్వహించి ఇంకొద్దు, ఇక దాడులు ఆపేసేయండి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మన వాళ్ళు అయినా సరే అరెస్ట్ చేద్దాము అని చెప్పారు. పల్లా శ్రీనివాసరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా ప్రత్యేక దీని గురించి అన్ని స్థాయిల నేతలతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇంకా ఆపేద్దాం, ఇంకా చాలు అని చెప్పి చెప్పారు. ఎందుకంటే లాస్ట్ 1.5 yearలో ఆంధ్రప్రదేశ్ కొంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. గూగుల్కు డాటా, వైజాగ్లో డాటా సెంటరు, గూగుల్ ఇన్వెస్ట్మెంట్స్, మిగతా ఇన్వెస్ట్మెంట్స్, దేశంలో పెట్టుబడుల్లో వచ్చిన పెట్టుబడుల్లో లాస్ట్ 2 yearsలో 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ మిగతావి కానీ ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దాడులు జరుగుతాయి, వస్తాయా? హైదరాబాద్కి ఎందుకు వచ్చాయి? పాత బస్తీల్లో అల్లర్లు ఉన్నంత కాలం రాలే. హైదరాబాద్ ఇప్పుడు ఐటీ, పాత బస్తీలు ఏం లేవు ఐటీవి. చూడండి, కొత్త సిటీలో నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ఏరియాస్లో ఉన్నాయి. సో ఐటీ ఇండస్ట్రీస్ రావాలంటే శాంతియుత వాతావరణం ఉండాలి. ఎవరు కూడా అశాంతి ఉన్న పరిస్థితిలో పెట్టరు. సో చంద్రబాబు నాయుడు నిన్న ఏదైతే అప్పీల్ చేశారో అది మంచి పరిణామం. కానీ ఈ అప్పీల్ ఏదో చంద్రబాబు నాయుడు మొన్ననే చేసి ఉండాల్సింది. అంబటి రాంబాబు ఇంటి మీద పోలీసులు అయితే ఇంటి మీద అటాక్ చేసినప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద నిశ్చేతులై కూర్చున్నారు. అక్కడ ఏం చేయాలి? అక్కడ అంతమంది ఉన్నప్పుడు గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేయాలి కదా, లాఠీ చార్జ్ చేయాలి కదా. ఏమైపోయిందంటే వాళ్ళ అధికారం ఎవరు ఉంటే పోలీసులు వాళ్ళ బానిసలు అవుతున్నారు. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా చట్టాన్ని మర్చిపోతున్నారు. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది, టీడీపీ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది. అక్కడ అంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తున్నప్పుడు లాఠీ చార్జ్ చేయాలి, చెదరగొట్టేందుకు ప్రయత్నం చేయాలి. బండలు తీసుకొని వచ్చి, రాళ్లు తీసుకొని వచ్చి విసిరి ఇల్లు తగలబెట్టి, నిన్న జోగి రమేష్ ఇల్లు తగలబెట్టారు. ఇట్లా తగలబెట్టి కూర్చుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, సరే నెక్స్ట్ టర్మ్ అధికారంలోకి రాదు. 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే, ఎందుకంటే జగన్కి ఇంకా ఎక్కువ ఏజ్ ఏం లేదు కదా, ఆయన 50 సంవత్సరాలే కదా. 15 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇట్లా మీ ఇల్లు తగలబెట్టరని గ్యారంటీ ఉందా? సో కార్యకర్తలు, నాయకులు, టీడీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. మీరు రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే సేమ్ ఇది మీ ఇండ్ల మీద కూడా రిపీట్ అవుద్ది కాదా? సో అంబటి రాంబాబు తిట్టినా సరే మీరు టీడీపీ నాయకులు చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలి. తన సతీమణిని దూషించిన ఆయన తనంతాను అక్కడ అసెంబ్లీలో ఆయన ఏడ్చారు తప్ప టీడీపీ నాయకులు ఎవరు కూడా ఎవరి ఇంట్ల మీద వాళ్ళ మీద దాడులు చేయలేదు కదా. సరే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారనుకుందాం, దానివల్ల అల్టిమేట్ గా ఎవరికి నష్టం జరిగింది? జగన్కే నష్టం జరిగింది కదా. సో టీడీపీ ఇది గుర్తుంచుకోవాలి. టీడీపీ పెడుతున్నా, అరెస్ట్లు అవుతున్నా, బూతులో ట్రెండ్ మాత్రం ఆగట్లేదు. దీన్ని కంట్రోల్ చేయాలంటే బూతులు మాట్లాడడం అనేది ఒక రివాజుగా మారింది. ప్రజలు ఓడగొట్టారు బూతులు మాట్లాడిన వాడిని. మొన్న కొడాల నాన్నను ఓడగొట్టారు, వల్లభనేని వంశీని ఓడగొట్టారు. అది చూసి గుర్తుంచుకోవాలి. సో అంబటి రాంబాబు జనరల్ గా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన లైఫ్ లో, ఫస్ట్ టైం మొన్న మాట్లాడారు. అది ఆగ్రహంతో. ఆగ్రహం ఎవరి మీద రావాలి? ఆ కారును అడ్డగించిన వాళ్ళని తిడితే అయిపోయింది. చంద్రబాబు పేరు తీసేసరికి ఇష్యూ అయింది. సో మాట్లాడదాం. మనతో పాటు కన్నబాబు గారు, మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి, వైఎస్ఆర్సీపీ నేత జాయిన్ అయ్యారు. కన్నబాబు గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించారు.